శాంతి సాఫా ఏంటది? హాయ్ వాళ్ళందరూ నమస్తే, నేను మీ వెంకి. ఈరోజైతే మేము కొర్రమీన పట్టడానికి వచ్చాము. కప్ప అంటే ప్లాస్టిక్ కప్ప గాలంతో విసిరేయడం లాగడం. మొత్తానికి పడతాయో తెలియవు, ట్రై చేస్తున్నాం. పడితే ఈరోజు చేపల కూర, కొర్రమీన చేపల కూర. ఓకే, జీవితంలో అప్పుడప్పుడు ఇలా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలా. కొద్దిగా కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తే కొద్ది లైఫ్ ఎంజాయ్ చేసిన లైఫ్ అసలు ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఇలాగ చిల్ అవుతుండాలా మాలాగా. సో మేమైతే సరదాగా చేపలు పట్టడానికి వచ్చాము. పడుతున్నాయి. ఫస్ట్ అయితే ఊపు లేదు, మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు చంపేద్దాం. ఓకే, గాలం వేయడం తీయడం రెండు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక 2 అయితే పట్టినాము. 2 కలిపి 1 కేజీ పైన అయితే ఉన్నాయి. ట్రై చేస్తూ ఉన్నాం, పడితే మంచిదే. కానీ ఎండ సాగు కొడుతుంది పైనుంచి, అసలు మామూలుగా లేదు ఎండ. ఈ ఎండలో పడవంటారు, కానీ మాకైతే 2 పడినాయి. కింద చెరుకుంటే పల్లె ఉంది కదా. శాంతి సాఫా ఏంటది? 3 సార్లు కూడా కలకంది, 4వ సారి మిగింది. ఇవే మేము పట్టిన 2 కొర్రమీన్లు. 2 కలిపి కేజీ పైన ఉంటాయి. చూసారా? పడదాం. ఇంటికి పోయి కోసి మసాలా పెట్టి పులుసు పెడితే ఉంటుంది నా సాగరంగా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏమైనా కలర్ఫుల్గా ఉంటుందబ్బా. అలా అది ఉడికిపోయి అలా మెత్తగా ఉంటే దాన్ని తీసుకొని తింటుంటే అబ్బా అమోఘం. ఏమైనా కొర్రమీనకి వచ్చే టేస్ట్ ఏ చేపకి రాదు. నేనైతే మంచిగా భుజించాను. ఇంకా కానీ వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు అంత టైం లేదు కాబట్టి ఉడికేటప్పుడే దింపిన తర్వాత అలా 2 ముక్కలు వేసుకొని అలా లాగిచ్చేసాం. ఈ రోజుకైతే ఇలా గడిచిపోయింది. ఈ రోజుకి వీడియో అయితే అదే. ట్రై చేసాం, 2 అయితే మిస్ అయినాయి. ఒక 2 అయితే మన వలలో పడిపోయినాయి. వాటిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా చాలా తీసుకొస్తుంటాం. కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి త్వరలో ఇంప్లిమెంట్ చేసి ఒక వీడియో ఎలా చేయాలి అంటే అవి నేను చెప్పాలంటే అవి ఒక కొద్దిగా ఛాలెంజ్ లాగా ఉంటాయి. చేద్దాం, బాగుంటాయి వీడియోస్, మీకు అందరికి నచ్చుతాయి అనుకుంటాను. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆగండి మర్చిపోయాను. మీలో కొర్రమీన చేప ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి.